హీరోలు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ల నుంచి ఇది కనిపిస్తూనే ఉంది. అయితే ఈ మధ్య ఈ ట్రెండ్ కాస్త ఊపందుకుంది. స్టార్ హీరోలతో పాటు పలువురు కుర్ర హీరోలు సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించి చిత్ర నిర్మాణంలో చురుగ్గా ఉంటున్నారు. వైవిధ్యభరితమైన కథలు దొరికినప్పుడు ఇతర హీరోల చిత్రాలకు నిర్మాతలుగా, సమర్పకులుగా వ్యవహరిస్తూ సినీ ప్రియుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సరికొత్త కథానాయకులు తెలుగులో చాలానే కనిపిస్తున్నాయి. కథానాయకుడు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి చిత్రాల కోసం నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ అనే సంస్థను ప్రారంభించి చిరుతో ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి విజయవంతమైన సినిమాల్ని నిర్మించి సత్తా చాటారు. అలాగే ఇన్నాళ్ళు తన తండ్రి చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించిన చరణ్ తొలిసారి ఓ బయట హీరో సినిమాని సమర్పించనున్నారు. అదే నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ది ఇండియా హౌస్. రామ్ వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అభిషేక్ ఆర్ట్స్తో కలిసి స్వయంగా నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ స్వతంత్రానికి పూర్వం జరిగే ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం ముస్తాబవుతుంది. ఈ సినిమా ఈ ఏడాది తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు నాని. ఆయన ఇప్పటికే ఆ హిట్ 2 చిత్రాలతో నిర్మాతగా అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. అయితే నాని ఇప్పుడు ఏకంగా తన అభిమాన కథానాయకుడు చిరంజీవి సినిమాని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో హింసలో ప్రశాంతతను వెతుక్కునే వ్యక్తిగా చిరు ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా ఈ ఏడాదిలోనే చిత్రీకరణ ప్రారంభించుకున్నట్లు తెలుస్తుంది. నాని ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలోనే శైలేష్ కొలన్తో కలిసి హిట్ 3 సినిమా చేస్తున్నారు. అలాగే ప్రియదర్శి హీరోగా కోర్టు స్టేట్ వర్సెస్ నోబడి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో రానాకు మంచి అభిరుచి గల నిర్మాతగా సినీ ప్రియుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన సమర్పణలో వచ్చిన కేర్ ఆఫ్ కంచరపాలెం, కృష్ణ అండ్ హిజ్ లీలా, త్రిబుల్ చార్లీ, గార్గి, క్రీడాకోళ, 35 చిన్న కథ కాదు లాంటి బాక్సాఫీస్ ముందు మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ఆయన నిర్మాతలో చిత్ర నిర్మాణం సిద్ధమవుతున్నాయి.